రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అంతరాష్ట్ర చెక్ పోస్ట్ల వద్ద విధి నిర్వహణలో ఉన్న అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీ నిర్వహించాలి. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ ఈరోజు అంతర్రాష్ట్ర సరిహద్దులో వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన ఎస్ టీ స్టాటిస్టిక్ సర్వేలయన్స్ టీమ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్ట్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి విధులలో ఉన్న సిబ్బంది సరైన డ్యూటీ రోస్టర్ ప్రకారం క్రమబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, అక్రమ మద్యం మరియు ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని చెక్ పోస్ట్ నందు డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి వాహనం మరియు వ్యక్తిని ఖచ్చితంగా, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికలను స్వచ్ఛంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని ఎస్పీ నితిక పంత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్పీ గారి వెంట వాంకిడి సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా కోనేరు అన్నదాన సత్రంలో ప్రత్యేక పూజలు. గీత జయంతి సందర్భంగా కాగజ్నగర్లోని కోనేరు కోనప్ప నిత్య అన్నదాన సత్రంలో 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవితో పాటు పట్టణ మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ పూజలు ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. కొమురం భీం జిల్లా బెజ్జూర్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం వాగు ప్రక్క నుండి నడుచుకుంటూ వెళ్లిన పులి అడుగుజాడలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ప్రజలు ఒంటరిగా బయటికి రావద్దని, పంట పొలాలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లి సాయంత్రం 4 గంటల లోపే ఇంటికి చేరుకోవాలని, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని డప్పు చాటింపు ద్వారా తెలియజేసిన అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మీలు గొడ్లోలు గాని మేకలోలు గాని జంగలి లోపలికి పోవద్దు. చేన్లకు పోయేటోళ్ళు ఒక్కొక్కరు పోవద్దు, గుంపులు పోవాలి. మరి 4 గంటలకే ఇంటికి రావాలి. డిసెంబర్ 3 తేదీన హైదరాబాద్లోని మహాధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే, ఐజేయు రాష్ట్ర సభ్యుడు తిరుమలచారి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ జమీల్ అన్నారు. సోమవారం కాగజ్ నగర్ పట్టణంలో జర్నలిస్టుల మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వరాష్ట్రంలో బతుకులు మెరుగుపడతాయని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత 10 ఏళ్ల పాలనలోనూ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైపోయాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే బాటలో ప్రయాణించడం దారుణమన్నారు.
అక్రెడిటేషన్ పాలసీని వెంటనే కరపత్రికలను ఆవిష్కరించిన జర్నలిస్టు నాయకులు ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 3 తేదీన హైదరాబాద్లోని సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో